అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి3 యాడ్స్లో 71 మందికి బెయిల్ అనేది వచ్చిందా లేదా అనేది చూద్దాము. చూసే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఆఖరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత లైక్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. మైవి3 యాడ్స్ అందరికీ ఎన్నో ఆనందాలు కలగజేస్తూ ఉన్న మైవి3 యాడ్స్ గత 10 నెలలుగా చాలామంది సఫర్ అవుతూ ఇబ్బందులు పడుతూ నానా బాధలు పడుతున్నారు. ఎందుకు ఇలా జరిగిందో అర్థమే కావట్లా ఎవరికి కానీ. భగవంతుడికి కొంచెం కూడా కనికరం లేదు. ఈ కంపెనీ ఎండి సార్కి కొంచెం కూడా ఆలోచన అనేది రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతా ఉన్నా కూడా అర్థం కావట్లేదు. కేసుల మీద కేసులు రన్ అవుతూ పోతా ఉంది. ఇప్పుడు మధ్యలో ఎండి సార్కి బెయిల్ వచ్చిందని సంతోషపడినాము. ఇప్పుడు దగ్గర 2.5 నెలలు అవుతా ఉంది. అయినా సరే మనకి ఎటువంటి పేమెంట్ అనేది రాలేదు. నెక్స్ట్ జనవరి అన్నారు, తర్వాత మార్చి అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు 71 మంది డైరెక్టర్స్కి బెయిల్ అనేది రాలేదు. అదొక సమస్య అయింది. వాయిదాలు వేస్తూ పోతున్నారు. నిన్న లేక మొన్న 13వ తేదీ హీరింగ్ అనేది వచ్చింది 71 మందికి. దానికి బెయిల్ అనేది రాలేదు వాళ్ళందరికీ. మళ్ళా దాన్ని 18వ తేదీకి, ఈ మంత్ 18వ తేదీకి వాయిదా అనేది వేశారు. ఇలా వాయిదాలతోనే పోతా ఉంది. కావాలని చేస్తున్నారో లేకపోతే ఎందుకు చేస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేస్తున్నారు. పోయినసారి అప్పుడంటే డైరెక్టర్కి మన ఎండి సార్కి బెయిల్ వచ్చినప్పుడు సస్పెన్స్లో పెట్టి ఇచ్చినాం, అలాగే అన్ని సస్పెన్స్లో చేస్తామని చెప్తున్నారు. ఏం చేస్తారో ఏమో కానీ మనుషులను అయితే చాలా భంగపడుతున్నారు. ఎంత బాధలు పడుతున్నారు అంటే అంత బాధలు పడుతున్నారు. బాధలు వర్ణనాతీతము. వడ్డీలు కట్టుకోలేక, వాళ్ళకి అడిగే మాటలకు సమాధానం చెప్పలేక, తలదించుకుంటా ఎంత దీనస్థితిలో ఉన్నాము అది చెప్పలేము. అంత పరిస్థితి ఉన్నది అందరికీ. అది గమనించి డైరెక్టర్ సారు దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేసి మన యొక్క సభ్యులందరికీ మంచి చేయమనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఈ యొక్క సభ్యుల యొక్క పరిస్థితులు మీకు ఎలా ఉన్నాయో మీకు చెప్తూనే ఉంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీకు శ్రేయోభిలాషులు చాలా క్రిటికల్గా ఉంది. కావున దయచేసి సార్ మా యొక్క బాధను అర్థం చేసుకొని మమ్మల్ని విముక్తిని చేయండి. దయచేసి ఆలోచన చేసి మాకు మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చూద్దాం. నెక్స్ట్ 18వ తేదీ మరొక హీరింగ్ ఉందంట. ఆ హీరింగ్లో వాళ్ళకి బెయిల్ వస్తే ఇంకా హ్యాపీ. అట్ ద సేమ్ టైం దాంతోపాటు రిలాక్సినేషన్ కూడా బెయిల్ అనేది రావాలి. అది రావటం లేదు. అది వస్తేనే ఎండి సార్ మాట్లాడగలుగుతారనేసి అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియటం లేదు. మంత్ ఎండింగ్ లోపల మొత్తం క్లియర్ అవుతుందనేసి మనకు తెలిసిన సమాచారము. ఏ సమాచారం తెలిసినా సరే మీకు తెలియపరచడానికి నేను ముందుంటాను. ఎప్పుడు ఎటువంటిది జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. కావున ప్రతి ఒక్కరూ ఒకటే చెప్పగలుగుతాను ప్రతి ఒక్క వీడియోలో. ధైర్యంగా ఉండండి, బాధపడకండి. నాకు ఏ ఒక్క విషయం తెలిసినా సరే వెంటనే మీకు వీడియో అనేది వేస్తాను. అంతవరకు జై హింద్.